వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని రేపు ఉదయం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. గతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పూర్తిగా అయితే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా నాటి నుంచి వర్షాలు పడడంతో పూర్తిగా ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ వాయుగుండం ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అది నిన్నటి రోజున ఏర్పడిన అల్పపీడనం అది క్రమేపీ బలపడి ఈరోజు ఉదయానికి అది వాయుగుండంగా మారి అది ప్రస్తుతం వాయు బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి దగ్గరలో ఉన్నటువంటి ఒరిస్సా తీరం మరియు ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పుగా 130 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెక్స్ట్ కలింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలోను అది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఈ వాయు దిశలు అంటే ఇక ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో ఉంది. అది ఇక్కడ అది వాయు దిశలో ట్రావెల్ చేస్తూ ఇది ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి పూరిని రేపు ఉదయానికి వాయుగుండంగా తీరాన్ని తాకే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఫర్దర్గా నెక్స్ట్ 24 అవర్స్లో కూడా సబ్సిక్వెంట్ 24 అవర్స్లో కూడా ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే సుమారు వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఈ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ వైపు వెళ్తూ మేబీ అది బలహీనపడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో కూడా రాష్ట్రంలో పర్టికులర్లీ మన కోస్తా జిల్లాలంతా కూడా విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, అలాగే 1-2 చోట్ల ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అవి అల్లూరు సీతారామరాజు నుండి ఏలూరు జిల్లాలో అయితే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాల్లోనూ, అలాగే దక్షిణ ఆంధ్రలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా గడిచినటువంటి 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా మోస్తరు వర్షాలు, అలాగే అతి భారీ వర్షాలు, అలాగే 1-2 చోట్ల యాజ్ వి ఫోర్కాస్టెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కూకనూరు, పోలవరంలో అయితే 27 సెంటీమీటర్స్ చొప్పున నమోదైంది. అలాగే నెక్స్ట్ చింతలపూడిలో అయితే 18 సెంటీమీటర్స్, అలాగే నెక్స్ట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పుష్పేట రేఖలో అయితే 16 సెంటీమీటర్లు, అలాగే విశాఖపట్నంలో 10 సెంటీమీటర్స్, అలాగే చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవడం రికార్డ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రైన్ఫాల్ యాక్టివిటీ నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు ఉంటుందని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా కూడా తీరం వెంబడి కూడా ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఇది బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 45 నుంచి 50 కిలోమీటర్లు. ఇది లైక్లీ టు కంటిన్యూ ఫర్ అందర్ 2 to 3 డేస్ వరకు కూడా. అంచేత మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్క్వేలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుచేత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కలింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి అన్ని నౌకాశ్రయాలందరికీ కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయవలసిందిగా అందరికీ చెప్పాం. అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఇవి మచిలీపట్నం, కృష్ణపట్నం, ఓడరేవు, నిజామాబాద్ వాళ్ళకి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే సూచనలు ఇవ్వడం కానీ జరిగింది. సముద్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సముద్ర పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే రఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే నెక్స్ట్ అలలు అంటే వేవ్ కరెంట్స్ అంటాం కదా, ఓషన్ కరెంట్స్, వాటి కూడా స్పీడ్ కూడా ఇట్ ఈస్ రీచింగ్ 0.9 to 1.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ వరకు ఉన్నాం. వీటి దృష్ట్యా కూడా ఆల్రెడీ మనం అలాగే స్వెల్ వేవ్స్ కూడా దానికి అంటుంటాం. హైట్ కూడా క్రమేపీ ఇంక్రీజ్ 1 to 2 మీటర్స్ వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా మత్స్యకారులు అందరికీ కూడా మనం లాస్ట్ 3 to 4 డేస్ నుంచి చెప్తున్నాం వేటకి వెళ్ళొద్దని. సేమ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు గట్టిగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అధికారులు కూడా మీతో సమీక్షిస్తున్న పరిస్థితి, జిల్లా కలెక్టర్లు వాళ్ళు ఫోన్ చేసి ఏ విధంగా దీన్ని ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మనకున్నటువంటి మాధ్యమాల ద్వారా
అన్ని రకాల మాధ్యమాల ద్వారా మనం సంబంధిత అధికారులు డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్స్ కానీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా అలాగే నెక్స్ట్ అదర్ రిలేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్న డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు మన సమాచారం మన బులెటిన్స్ రూపంలో మనం ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ కూడా మనం మన ఈ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ కానీ అదే ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క ఫేస్బుక్స్ కానీ లేకపోతే ట్విట్టర్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ కానీ వీటన్నింటిలోనూ కూడా మనం ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. వీటి ద్వారా అలాగే కాకుండా మొబైల్ యాప్స్ కూడా ఎన్నో మనం డెవలప్ చేసింది ఈ డిపార్ట్మెంట్. వాటి ద్వారా కూడా మొత్తం జనరల్ పబ్లిక్ అయిన ఫార్మర్స్ అవనండి మత్స్యకారులు మరొకళ్ళు అవన్నీ ఎవరైనా కూడా దే కెన్ యాక్సెస్ ఎనీథింగ్. ఎప్పటికప్పుడు మనం సమాచారాన్ని ఇస్తున్నాం. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా అధికారులు కూడా సూచించడం జరిగింది. కెమెరా పర్సన్ మురళితో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.